హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చాలా సాఫ్ట్గా టేస్టీగా నేతి బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు చెప్తే కానీ ఈ బొబ్బట్లు గోధుమ పిండితో చేసామన్నదే తెలియదు. బయట స్వీట్ షాప్లో కొన్నట్లే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీరు ఇంకెప్పుడు బొబ్బట్లు చేసినా గోధుమ పిండితోనే చేసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని దానిలోకి 1 గ్లాసు పచ్చెనగపప్పు వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి 1కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. పప్పుని నానబెట్టుకున్నప్పుడే గోధుమ పిండిని కూడా నానబెట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి పసుపు సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకుని పిండిని నలుపుకుంటూ నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా స్టిక్కీగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకుంటూ పిండి చేతికి అంటుకునేలాగా స్టిక్కీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత చేతికి అంటుకునేలాగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా స్టిక్కీగా అయిపోయిన తర్వాత ఈ పిండిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఆ నెయ్యి మొత్తం పిండి పీల్చుకునేంత వరకు చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి. బొబ్బట్లు చాలా సాఫ్ట్గా రావాలంటే పిండిని కలుపుకునే దానిలోనే ఉంటుంది. కాబట్టి పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకుంటేనే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా నెయ్యి మొత్తం పిండి పీల్చుకుని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, పిండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇలా వచ్చేంత వరకు పిండిని కలుపుకొని పైన 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండి ఆరిపోకుండా పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆ గిన్నె మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పూర్ణం రెడీ చేసుకునేలోపు పిండి చాలా బాగా నానుతుంది. 1 గంట తర్వాత పప్పు బాగా నానిపోయి ఉంటుంది. ఆ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి పప్పుని చెక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఆ పప్పు అంతటిని ఒక స్ట్రైనర్లో వేసుకుని నీటిని వడగట్టుకోవాలి. ఆ నీరు చారులో కానీ రసంలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆ పప్పు చల్లారిపోయిన తర్వాత కొంచెంగా మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకుని అదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలోకి 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాసు బెల్లం తురుము అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఆ బెల్లాన్ని కూడా ఆ పప్పులో వేసుకుని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగి వచ్చిన నీరంతా ఎగిరిపోయి పప్పు అంతా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పప్పు అంతా బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పప్పు కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పప్పు ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటేనే పప్పు మొత్తం చల్లారిపోయిన తర్వాత కూడా బాగా గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ఆ పప్పునంతా చల్లారపెట్టుకోవాలి. పప్పు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు బాల్స్ చేసుకోవాలి. నేను మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా మీడియంగా చేసుకుంటున్నాను. ఇలా ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న గోధుమ పిండిని చెక్ చేసుకుంటే పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఆ పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని పిండిని కూడా ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ చేసుకుని తీసుకోవాలి. పూర్ణం బాల్స్ని ఏ సైజులో అయితే తీసుకుంటామో గోధుమ పిండి బాల్స్ని కూడా అదే సైజులో తీసుకుంటే పూర్ణంని స్టఫ్ చేసుకున్నప్పుడు మరి కొంచెం గోధుమ పిండిని తీసేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. అలా బాల్స్ అన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ని తీసుకుని ఆ కవర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని
దాని మీద గోధుమ పిండి బాల్ని పెట్టుకుని కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం పల్చగా వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకొని దానిలో పూర్ణం బాల్ని పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసుకుని పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. అంటే పూర్ణం బాల్ కంటే గోధుమ పిండి తక్కువగానే తీసుకుంటే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అదే కవర్ మీద మరొక స్పూన్ నెయ్యి వేసుకుని చేసుకున్న బాల్ని పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేతితో ఒత్తుకుంటూ పలచగా బొబ్బట్టు చేసుకోవాలి. అవసరం అనుకుంటే చేతికి నెయ్యి రాసుకుని బొబ్బట్టుని స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అలా చేసుకున్న బొబ్బట్టుని వేడెక్కిన పెనం మీద వేసుకుని 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని మరొక నిమిషం కాల్చుకోవాలి. దాని మీద కావలసినంత నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. నెయ్యి వేస్తున్న కొద్దీ బొబ్బట్టు పీల్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు నెయ్యి వేసుకుని కాల్చుకోవచ్చు. పూర్తిగా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు సగం నెయ్యి సగం నూనెతో కూడా కాల్చుకోవచ్చు. అలా 2 వైపులా బాగా కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకుంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే గోధుమ పిండితో చేసుకునే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.